హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నీకోసం రెండు ముసలా ట్రెండింగ్లో ఉన్న బర్త్డే ఎడిటింగ్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన ఎవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇష్టం ముందుగా మీ టెలివిజన్లో పోస్ట్ చేస్తాను, అక్కడ మొత్తం ప్రీవెంట్ మీకు క్లెయిమ్ చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే కొత్త వచ్చిన కాల్ అక్కడ ఎలక్ట్ మోషన్ అనమాట టెలివిజన్ పిన్ చేయండి ఫ్రెండ్, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ నుండి డౌన్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ముందుగా ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్ మాటలు ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మ్యాప్ షర్ట్ షేప్ ఎక్కట్లో ముందుగా బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మాకు ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ మరియు ఇమేజ్ లేయర్స్ మనకు కొన్ని ఆడియో లేయర్ అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ యాడ్ చేసిన అనిపిస్తుంది. యాడ్ చేస్తే ఏం చేస్తారంటే టెక్స్ట్ యాడ్ చేయని తెలియని వాళ్ళకి ఏం చేస్తారండి చూపిస్తాను ఎలా యాడ్ చేస్తారు టెక్స్ట్ మీరు ఫోన్ ఎలా యాడ్ చేస్తారని చూడండి. మీరు ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎడిట్ టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత ఐకాన్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. వి ఆల్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ వచ్చి లైన్స్ అనిపిస్తున్నా క్లిక్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్స్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీరు గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫోన్స్ మీది ఆ లొకేషన్ మీద ఫోన్ క్లిక్ చేసుకోండి. ఫోన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒకసారి బ్లాక్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసుకొని సర్చ్ బార్ ఐకాన్లో ఫోన్ నెంబర్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ సెర్చ్ అయిన తర్వాత ఫోన్ వస్తుంది పైన ఆ ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏం చేస్తాను ఫోన్ రాకపోతే గ్రీన్ కలర్ అనిపిస్తుంది ఇక్కడ మాకు కొంచెం ఆ ఫోన్ వస్తుంది మాకు యాక్చువల్లీ ఫోన్ వస్తుంది. రాకపోతే ఏం చేస్తాను కొంచెం టెక్స్ట్ అనేది చిన్న పెద్ద చేసుకోండి ఫోన్ వచ్చేస్తుంది మాకు. ఈ విధంగా అన్ని టెస్ట్ లేయర్స్ ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఫోన్ అడ్జస్ట్ చేసుకుని టైం చేస్తారంటే చూడండి అక్కడ మనకు కరెక్ట్ చూడండి. ఇక్కడ చూడండి కరెక్ట్ 09:23 సెకండ్ నుండి మొత్తం బిట్ మార్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి మనం మొత్తం బిట్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారని చూపిస్తున్నాను అదే మీరు యాడ్ చేసుకోండి. కరెక్ట్ బిట్ మార్క్స్ వచ్చేసండి 09:23 సెకండ్ వచ్చేసేయండి. ప్లస్ అని ఇచ్చండి మీడియా క్లిక్ చేసి గ్యాలరీలో మీ ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మీ ఫోటోస్ లొకేషన్కి వెళ్ళిపోయి ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్లస్ అని క్లిక్ చేసుకోండి. ఇవి ఒకసారి మీకు ఇమేజ్ చిన్న వస్తుంది ఏం చేస్తారంటే డిలీట్ పక్కన ఐకాన్ వస్తుంది 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజన్ ఏరియా ఉందా క్లిక్ చేసుకొని ఈ రైట్ ఆరో ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నుండి ఫోర్త్ ఐకాన్ ఉంది కట్ ఐకాన్ ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కట్ అవుతుంది. మళ్ళీ బిట్ మార్క్స్ వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజన్ ఏరియా మరి రైట్ ఆరో ఈ ఐకాన్ కట్ ఐకాన్ ఫోర్త్ ఐకాన్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా థర్డ్ ఇమేజ్ డిలీట్ పక్కన ఐకాన్ ఫిల్ కంపోజన్ ఏరియా రైట్ ఆరో ఈ ఐకాన్. ఈ విధంగా చూడండి మొత్తం బిట్ మార్క్స్లో ఇమేజెస్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు మొత్తం బిట్ మార్క్స్లో ఇమేజెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఎఫెక్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. చూపిస్తాను అది ఎఫెక్ట్ అలాంటి స్క్రీన్ మీదే ఇస్తాను. అదే విధంగా పే చేసుకోండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ అనేది. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకుని చూడండి మాకు ఇలా ఈ విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మాకు ఏం చేస్తారని చూడండి ఫస్ట్ ఇక్కడ బ్లూ కలర్ లేయర్ ఉంది కదా ఇమేజ్ చిన్నగా క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ ఉన్నాయి క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూపిస్తాను అదే విధంగా పేస్ట్ చేసుకోండి. కరెక్ట్ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. కరెక్ట్ 09:23 సెకండ్ నుండి 11:00 సెకండ్ నుండి 4 ఇమేజెస్ వస్తాయి ఫ్రెండ్. ఆ ఇమేజెస్కి పేస్ట్ చేసుకోండి. ఎలా పేస్ట్ చెప్తాను ఎదురుండి. ఇమేజ్ దగ్గరికి ఇచ్చేయండి. ఎఫెక్ట్లు ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఈ విధంగా మిగతా 3 ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ నుండి 4 ఇమేజెస్ పేస్ట్ చేసుకోండి. 09:23 సెకండ్ నుండి 11:00 సెకండ్ దాకా పేస్ట్ చేసుకోండి. ఇది మీకు చూడండి కన్ఫ్యూజ్ అయిపోతే ఫ్రెండ్స్ స్క్రీన్ మీద టైమింగ్ ఇస్తాను ఆ టైమింగ్ వరకు పేస్ట్ చేసుకోండి మీరు ఎఫెక్ట్ అనేది. చూడండి ఈ విధంగా 4 ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసాము కదా ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ 4 ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ అనేది పేస్ట్ కోసం అయితే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తే ఎఫెక్ట్ షేక్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ పేస్టెడ్ ఉంది కదా ఇమేజ్ టు ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ కాపీ ఉంటుంది. ఏం చేస్తే ఇమేజ్ లెర్కి ఇచ్చేయండి. ఎఫెక్ట్లు ఇచ్చేయండి. ఒకసారి కాపీ బ్యాక్గ్రౌండ్ ఉంటే క్లియర్ చేసుకోండి. సైజ్ బేసి క్లియర్ చేసుకోండి. కాపీ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. అది ఉంటే ఇమేజ్ అనేది చూపేది ఎఫెక్ట్ మాకు. ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే అది కాపీ బ్యాక్ తీసి నాకు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లు ఇచ్చేయండి. డాట్లు ఇచ్చేయండి. కాపీ ఎఫెక్ట్లు ఇచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ కాపీ చేసుకోవాలి చెప్తే అదే విధంగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి 11:00 సెకండ్ వచ్చేసేయండి. 11:00 వచ్చినాక 11:00 సెకండ్ నుండి 12:08 దాకా 3 ఇమేజెస్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి స్క్రీన్ మీద టైమింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. మీకు కన్ఫ్యూజ్ అయితే అదే విధంగా పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది మీకు 3 ఇమేజ్ వదిలి పేస్ట్ చేస్తారు కదా నాకు ఒకసారి మనకి ఇమేజ్ చిన్నగా ఎఫెక్ట్ పేస్ట్ చేస్తారు కదా 3 ఇమేజ్ పేస్ట్ అయితే ఏం చేస్తాను మళ్ళీ లెఫ్ట్ నుండి 13:14 సెకండ్ నుండి 14:22 సెకండ్ దాకా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 13:14 సెకండ్ వచ్చేసిన 3 ఇమేజెస్ పేస్ట్ చేసుకోండి. ఇదే పేస్ట్ చేస్తారు కదా మళ్ళీ ఏం చేస్తాను చూడండి ఇక్కడ 15:28 సెకండ్ దాకా వచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ 3 ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసాక ఇక్కడ నుంచి సెకండ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది మరి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇమేజ్ లెర్కి ఇచ్చిండి. ఎఫెక్ట్లు ఇచ్చిండి. డాట్ ఇచ్చిండి. కాపీ ఎఫెక్ట్లు ఇచ్చిండి. ఇచ్చిన బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. చెప్తే అదే విధంగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ ఎఫెక్ట్ 12:20 సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్.
ఈ విధంగా 12:20 వచ్చినాక ఏం చేస్తారంటే ఫస్ట్ ఉంటాయి కదా 3 ఇమేజెస్ పేస్ట్ చేసుకోండి. 12:20 నుండి 3 ఇమేజెస్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చెప్పినట్లు అదే పేస్ట్ చేసుకోండి. చూడండి పేస్ట్ చేస్తారు కదా, మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి 17-18 సెకండ్లో వచ్చేసేయండి. చూడండి 17-18 దగ్గర లాస్ట్లో 3 ఇమేజెస్ ఉన్నాయి కదా, 3 ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పేస్ట్ చేసిన ఈ విధంగా థర్డ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఫోర్త్ ఎఫెక్ట్ చెప్తాను, అదే మేము కాపీ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ఫోర్త్ ఇమేజ్ ఉంది కదా, ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోర్త్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోరు కదా, కాపీ చేసుకొని ఏం చేస్తుంటే మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ అవ్వండి. 15:04 సెకండ్కి వచ్చేసేయండి. చూడండి ఈ విధంగా రండి. 15:04 సెకండ్ వచ్చేయండి. 3 ఇమేజెస్ వస్తాయి. ఆ 3 ఇమేజెస్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. చూడండి మీకు కన్ఫ్యూజ్ అయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎఫెక్ట్స్ టైమింగ్ వరకు ఏ ఎఫెక్ట్ ఇక్కడ ఎలా పేస్ట్ చేసుకోవాలో చూపించాను, అక్కడ స్క్రీన్ ఇచ్చాను. అది చూసి మీ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 4 ఎఫెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి మనకు. మళ్ళీ ఏం చేస్తానంటే మనకు ఇక్కడ మొత్తం కంప్లీట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ 2 లేయర్స్ ఉన్నాయి, రెక్టాంగిల్ లేయర్, పిఎన్జీ లేయర్. ఆ రెండు హోల్స్ పట్టుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్కి ఇచ్చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. వచ్చినాక ఏం చేస్తారండి ఎఫెక్ట్ చూపిస్తే అదే మీద పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 09:23 వచ్చేసేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 2 లేయర్కి ఇచ్చేయండి. ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చేసేయండి. ఆ 2 లేయర్స్ సెట్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసిన లేయర్ ఈ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అనేది ఏమైంది ఇక్కడ ఉంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏమైనా సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు హై డివైస్ అంటే 1080 పెట్టుకోండి, లో డివైస్ అంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. వీడియో స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానీ వీడియో